దుర్మార్గం ఉంటుందా సార్? ఇప్పుడు నిన్న రాసిన పని నీది కాదు, అది డాక్యుమెంటరీ కేసు, దానికి నీకు ఏం సంబంధం అయ్యా? సార్ అది నాది, సరే రా, నువ్వు దిగిరా రూమ్ లోకి రా, నీకు కూర్చొని మాట్లాడి చేతులు చేపిస్తా. 8,000 వేసేరు కన్నా బండి నడుపుకోవడం వల్ల 5,000 నష్టపోయినా. ఈ బండిని 8,000 నేర్పించుకోలేకపోయినా పైసలు లేక. సరేనయ్యా, కష్టపడి అక్కడ ఇక్కడ పైసలు తెచ్చుకొని బతలాడుకొని సార్ అంటే మాట మీద ఇంటికి పోయినా నైట్ 12కి నగరాలు నిప్పి మొత్తం చిత్రమైతారు సార్. అనిల్ భాయ్ ఇప్పుడు చెప్తాడు కదా, సమస్య పరిష్కారం అయితే అయిపోతుంది. మీకు ఎన్నిసార్లు అయిపోయింది సార్? దయచేసి మీరు దేవుళ్ళు అంటే వాళ్ళు ఎట్టి పీసులు చేసారు, ఇక్కడ చేసారు. అనిల్ గౌడు ఎంతమంది జీవితాలతో సార్ వీళ్ళు ఆటలు కింద కూర్చొని మాట్లాడాలి మీద ప్రజా సమస్యల కోసం కింద ఉండి మాట్లాడాలి. అక్కడ ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యలు తీరుతాయి. రోడ్ ఎక్కాలి, రోడ్ ఓనర్లు వస్తారా? అక్కడ మా ఓనర్లు వస్తారా? భార్య వస్తుంది, నేను చచ్చిపోయినా మంచిదా, ఏమైనా మంచిదా అని అధికారుల పేరు మీద అక్కడ ఉన్నాడు మసూద్ సార్ అని 2 కేసులు చేసిండు. ఒకటే పని 2 కేసులు చేసిండు. హలో, కేవలం 1 నిమిషాలు పైసలు కొట్టలేదు కేసు నా బండి మీద. లోకలే మాట్లాడదాం రా. ఏం మాట్లాడతారన్న? ఏమో మాట్లాడదాము. ఏ సమస్య మాట్లాడదాం. నిన్న వచ్చి మాట్లాడి అన్న సార్ చెప్పిండు, ఇబ్బంది పెట్టరా అని ఇలా చెప్పిండు. నీకు ఇబ్బంది పెట్టరు, నీకు సాయం చేద్దామని చెప్పిండు. చెప్పంగా కూడా వీళ్ళు చేసిరన్న నైట్ పని. ఇప్పుడు నువ్వు దాంతో చేసుకుంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, మారరు. ఏదో నువ్వు మాట్లాడుతుందా దిగిరా. మాట మీద నాకు కూడా లారీలు ఉన్నాయి. ఓ పెద్దన్న, నాకు కూడా లారీలు ఉన్నాయి. నేను మీ సమస్య ఏదో మాట్లాడదా. సూసైడ్ చేసుకుంటానా? రాదే సూసైడ్ చేసుకోవాలి. ఆర్టీఓ అధికారులు ఏమంటే నా బల్ల మీద కేసుల మీద కేసులు చేసేది ఇప్పుడు అక్కడ బసన్నారు సార్ ఫోన్ చేసిన అధికారిని పంపించాలి అక్కడ కేసులు చేయడానికి. నా బల్లని కేసులు చేయడానికి నైట్ 12 అయితే దొరుకుతుంది టైము. ఒకటైనా ఇట్లా పోతాడు చూతాడు. వీటి మీద ఒక్క బండి మీద కేసు కాదు. ఎందుకు కాదు వీటి మీద కేసులు? మా మీద ఎందుకు కేసులు అవుతాయి? చిన్న ఒక లారీ కొనుక్కున్నాడు. అలాంటి సమస్యలు ఏదైనా రోడ్ ఎక్కి మాట్లాడుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. అక్కడ ఉండి నువ్వు నీ ఒక్క బండి మందమే మాట్లాడగలుగుతావు. ఇక్కడికి వచ్చి అందరి వాళ్ళ కోసం బండి కోసం మాట్లాడే సార్ దగ్గరికి వచ్చి కూడా సార్ అక్కడికి పోయి మాట్లాడొచ్చినావు. 8,000 అంటాను సార్ అంటే మీరు మారతలేరా, నేను ఏం చేయాలని సార్ మొత్తుకున్నాడు. మంచోడు దేవుడు. 1 రూపాయి దయచేసి మీ అందరు చెప్తానా, అవినీతి అధికారులను ఇక్కడ పంపిరు సార్. మీరు దండ పెట్టి మీరు లెటర్ పెట్టరు సార్ ప్లీజ్. దయచేసి మనకు పెద్దపల్లికి ఒక మంచి పేరుందా సార్. ఈ అవినీతి అధికారులతో పెద్దపల్లి జిల్లాకు పేరు మొత్తం నష్టం అవుతుంది సార్. క్లీన్ చీప్ 7 ఎంపీల సీట్లు గెలిచిన కాంగ్రెస్ వీళ్ళు అవినీతి దోసుకోవడానికి కదా సార్ వీళ్ళకి పదవులు ఈ అధికారం ఇచ్చింది. ప్రభుత్వాన్ని మార్పు వీళ్ళు దోసుకోవడం సార్ మా దగ్గర. దిగో
నా లారీ మొత్తం చెరువు పట్టిపోయింది లారీ. ఇదే ముచ్చట అప్పుడే రాసుకుంటే అప్పుడే రిలీజ్ అవ్వాలి. నేను 6 నెలలకు మాట్లాడతాను. ఎక్కువ ఆయనకి హెల్ప్ చేస్తాను. టెన్షన్ కానీ పర్సన్ కాకుండా ఆ 7 నెలల ఉత్తగట్ల పెట్టుకొని సమస్య కాకపోతే ఆయనకే నష్టం కదా. జస్ట్ 40,000 రూపాయలు లేనందుకు 8 నెలల నుంచి నా లారీ ఉన్నది. 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది నాకు. 40,000 లేనందుకు 10 లక్షల నష్టం చేసిన ఒక అధికారి. జస్ట్ ఆయనకు 8,000 రూపాయలు ఒక 5 నిమిషాలలో ఫోన్ పే చేస్తున్న బండి కేసు కాకపో అది సార్ కూడా తెలుసు. 10 బండ్లు నాతో పట్టుకున్న ఇడిచిపెట్టారు. సంత నా బామ్మారిది కూడా ఇడిచిపెట్టాడు. నా దోస్తులే ఇడిచిపెట్టాను. సార్ ఇడిచిపెట్టిండు ఫోన్ పేలో ఎవిడెన్సులు చూపించిన వాళ్ళకి స్క్రీన్ షాట్లో కొట్టి పంపితే నా దాని మీద కేసు చేసేయండు. ఆర్థిక స్తోమత దగ్గర పైసలు లేక నీ బండి ఇడిపించుకోలేకపోయినా ఇంత సార్ దయచేసి మీరు న్యాయం చేస్తారన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చినా సార్ ఇప్పుడు మాట్లాడుతున్నాను.